మళ్ళీ చెప్తున్నాం తల్లి, ఇది ఓట్ల సమయం. లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, మాకు ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతారు. ఏమా ఇస్తారా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, తీసుకోండి. ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే, ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, అయ్యే డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే. ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీరు మనసు పెట్టి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా, వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశాం, ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశాం. ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక హోదా కావాలనో, మనకు పోలవరం కావాలనో, మనకు రాజధాని కావాలి అనో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన పోరాటం చేసింది లేదు. మళ్ళీ దగా పడకండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం, నేను ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజునే మొట్టమొదటి ఫైలు మీద సంతకం పెట్టబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి సంతకం పెడతాను అంటే, మొట్టమొదటి ఫైల్ మీద పెడతాను అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆ మనిషికి భారం లేకుండానే అంత మాట ఇస్తాడా? ప్రత్యేక హోదా కావాలి రావాలి అన్న కోరిక వాళ్ళకు ఉంది కాబట్టే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెడతానన్నాడు. మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మొచ్చు, ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాబట్టి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను తీసుకొస్తా. రాజశేఖర్ ప్రాజెక్టు మళ్ళీ సాధ్యం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ మనం నేషనల్ హోదా తెచ్చుకోవాలి. రాజధాని మనం తలెత్తుకునేలా, మనం తలెత్తుకొని అదిగో మా రాజధాని అని చెప్పుకునేలా మనకు ఒక రాజధాని ఉండాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పుడున్న వైసీపీ పార్టీ అయినా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ పార్టీకి పొత్తు పార్టీలు, బీజేపీ పార్టీతో పొత్తు పార్టీలు, వీరిని నమ్మితే మళ్ళీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందుకే చెప్తున్నా, మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మళ్ళొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.